Hello students. So next topic is our cycloids. Okay, cycloids. So first మనకి maximum 3 types ఉంటాయి. Okay, first is the cycloid, epicycloid and hypocycloid. Okay, so first మనం cycloid ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో cycloid కానీ epicycloid కానీ hypocycloid కానీ సో ఈ cycloid అంటే ఏంటంటే ఒక సర్కిల్ ఉందనుకోండి, సర్కిల్లో బేస్ ఒక బాటమ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ అనేది మనకి తిరిగి సర్కిల్ 360 డిగ్రీస్ రెవల్యూషన్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ అదే పాయింట్ దగ్గర వస్తుంది ఆ పాయింట్ అనేది. సో ఇది రెవల్యూషన్ చేస్తున్నప్పుడు ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆ ఆర్క్ని మనం సైక్లాయిడ్ అంటాం. ఓకే, సో ఫస్ట్ మనం డైరెక్ట్ ప్రాబ్లం డ్రా చేద్దాం, మీకు అలా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటంటే డ్రా ఏ సైక్లాయిడ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ ఏ డయామీటర్ 50 mm ఫర్ 1 రెవల్యూషన్. ఓకే, చూసారు కదా. సో 1 రెవల్యూషన్కి మనం సైక్లాయిడ్ అని డ్రా చేయాలి. ఓకే, సో దాని సర్కిల్ యొక్క డయామీటర్ 50 mm ఇచ్చినాడు. అండ్ ఆల్సో డ్రా ఏ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్ ఎట్ ఏ పాయింట్ 35 mm అబోవ్ ది బేస్ లైన్. ఓకే, సో మనం డ్రా చేసిన ఆ సైక్లాయిడ్కి టాంజెంట్ అండ్ నార్మల్ కూడా డ్రా చేయమన్నాడు అట్ ఏ పాయింట్ ఆఫ్ 30 mm అబోవ్ ద బేస్ లైన్ అన్నాడు. ఓకేనా, సో దానికోసం ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలంటే సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, సర్కిల్ యొక్క డయామీటర్ అంతా మనకి 50 mm ఇచ్చాడు. ఓకే, సో 50 mm డయామీటర్ ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫస్ట్ వాట్ టేక్ ద రేడియస్. సో 50 mm డయామీటర్ కాబట్టి మనం రేడియస్ 25 తీసుకుందాం. ఓకే, అదే 2.5 centimeters. This is the 2.5. Okay, so we have to draw the circle. ఓకే, దిస్ ఇస్ ద సర్కిల్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే దాన్ని నేను 12 నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. 8 కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో 12 చేస్తే మనకి సైక్లాయిడ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను వర్టికల్ డివిజన్. సో నెక్స్ట్ సెకండ్ వన్ హారిజాంటల్ డివిజన్. ఓకే, సో 2 డివిజన్స్ వచ్చాయి మనకి. సో నెక్స్ట్ దీన్ని 12 నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేస్తున్నాను కాబట్టి సో మనం ఇంకా ఈచ్ వన్ ఇస్ ద 30 degrees వస్తుంది. ఓకే, ఓకే స్టూడెంట్స్, సో నేను 12 నెంబర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసాను. ఇది అందరికి తెలుసు కాబట్టి ఈ వీడియో ఓకే స్టూడెంట్స్, సో సర్కిల్ నేను 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇది ఎలా డ్రా చేయాలో అందరికీ తెలుసు కాబట్టి సో నేను ఈ పార్ట్ని డివిజన్ యొక్క పార్ట్ని మాత్రం స్కిప్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో దీనికి నేమ్స్ ఇస్తాను. సో దిస్ ఇస్ ద పాయింట్ పి. ఓకేనా, ఈ బాండ్ పాయింట్ ఉంది చూసారా, దిస్ ఇస్ ద పాయింట్ పి. సో ఈ పాయింట్ ఇప్పుడు సైక్లాయిడ్ అంటే ఏంటంటే ఈ పాయింట్ అనేది నా సర్కిల్ ఒక 360 degrees రెవల్యూషన్, కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 degrees తిరగడం అనమాట. సో 360 degrees తిరిగిన తర్వాత ఓకే, సో స్ట్రైట్ లైన్ మీద ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఆ స్ట్రైట్ లైన్ తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. సో తిరుగుతున్నప్పుడు ఈ పాయింట్ మనకి ఇలా ఫామ్ అవుతుంది, ఒక ఆర్క్ అని ఫామ్ అవుతుంది. ఆర్క్ మనం సైక్లాయిడ్ అంటాం. ఓకేనా, సో పాయింట్ పి. సో నెక్స్ట్ మనం నెంబరింగ్ రాస్తాం అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇస్తాం. ఓకే, పి 1 2 3 4 5 6 7 8 9 10 11 and this is the 12. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఆ డిస్టెన్స్ ఎలా ఉంది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి దిస్ ఫార్ములా ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద పీక్యూ లైన్, దట్ ఈస్ ద పై డి. ఓకే, సో పై డి ఉంది మనకి. సో ఇక్కడ మా పై ఇంటూ డి వచ్చేసి మనకి అంతా డయామీటర్ వచ్చేసి 50 mm. ఓకే, సో దట్ ఈస్ ద 157. ఓకే, 157 mm వస్తుంది మనకి. ఓకేనా, సో mm ఇది. సో ఇప్పుడు మనం పి అనే పాయింట్ నుంచి పీక్యూ అనే లైన్ 157 mm డ్రా చేయాలి. ఓకే, సో మనం పి అనే పాయింట్ నుంచి మనం ఏం చేస్తామంటే 15.7 centimeters అనే లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ దాకా 15. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకో 7.
లైక్ దిస్. ఓకేనా, దిస్ ఇస్ ద టోటల్ PQ. సో ఇది మనకి 157 mm ఉంది, అంటే 15.7 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ PQ అనే లైన్ని కూడా మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేయాలి. దట్ ఈస్ ద టోటల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేయాలి. ఓకే, సో మనకి 157 డివిజన్ బై 12 అంటే సో అప్రాక్సిమేట్గా మనకి 1.3, ఓకే 1.3 సెంటీమీటర్ వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఒక 1.3 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోండి. This is the 1, 2, 3 here. Okay, this is the 1.3. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కంపాస్ తీసుకొని ఆ డిస్టెన్స్తో టోటల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ మనం డివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఒక్క నిమిషం డ్రా చేస్తాం. సో P నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్ తీసుకుందాం. ఓకే, దాట్స్ ఇట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ అన్నీ ఇలాగా ఇలాగా ఓకే, సో ఇలా వస్తుంది మనకి. ఓకేనా, సో టోటల్గా మనకి 12 పార్ట్స్ రావాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో 12 పార్ట్స్ వచ్చాయి మనకి. సో గివెన్ ద నేమ్, దిస్ ఇస్ ద 1, ఓకే 2 3 4 5 6 7 8 9 10 11 is the 12. సో కొద్దిగా మనకి ఎక్స్ట్రా వస్తుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనకి డివిజన్ వచ్చేటప్పుడు 13.08 సంథింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఆ 08 మనకి అప్రాక్సిమేట్ తీసుకోలేం కాబట్టి నేను 13 mm తీసుకున్నాను. దట్ ఈస్ 1.3 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ డ్రా చేశారు కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం, సో ఈచ్ పాయింట్ నుంచి 1 and 11 జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ which is parallel to the PQ line. PQ లైన్ ప్యారలల్గా ఈచ్ జనరేటర్ పాయింట్ నుంచి మనం లైన్స్ డ్రా చేసుకుంటూ హార్జెంటల్ లైన్స్ డ్రా చేయాలి. ఓకే, సి చూడండి ఎలా డ్రా చేయాలి ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకేనా, సో మనకి ఫస్ట్ పాయింట్ అండ్ 11 పాయింట్ రెండు జాయిన్ చేసుకుంటూ లైన్ డ్రా చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్. ఇలాగ మనం లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఈచ్ పాయింట్ ఉంది కదా మనకి. సో 1 2 3 4 ఇక్కడ డివిజన్ పాయింట్స్ వచ్చాయి కదా. సో ఈ డివిజన్ పాయింట్స్ మనం పైకి ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ 1 2 కాదు 1 2 3 తీసుకుందాం. మనకి ఆల్రెడీ 1 2 ఇక్కడ తీసుకున్నాం కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ఓకే, సో ఫస్ట్ 1 పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ నుంచి సో ఇలా మనం సెంటర్ లైన్, దిస్ ఇస్ ద సెంటర్ లైన్. ఓకే, సెంటర్ లైన్ వరకు మనం స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుందాం. లైక్ దిస్ 1 పాయింట్ నుంచి నెక్స్ట్ సెకండ్ పాయింట్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ నుంచి
ఫోర్త్ పాయింట్. సో ఇలాగా ఓకేనా. సో ఈచ్ పాయింట్ నుంచి మన సెంటర్ లైన్ ఉంది కదా, ఆ సెంటర్ లైన్ వరకు వర్టికల్ లైన్స్ డ్రా చేసుకుంటే మన సెంటర్ పాయింట్స్ వస్తాయన్నమాట. C1, C2, C3, C4, C5, C6, C7, C8, C9, C10, C11 అండ్ C12. ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంపాస్ తీసుకోండి. సో కంపాస్ తీసుకొని సో మనకి రేడియస్ ఎంత ఉంది, మనకి 25 mm రేడియస్ తీసుకోండి. ఎంత రేడియస్ ఉంటుందో అంత రేడియస్ తీసుకోండి. సో రేడియస్ మనకి 25 mm ఉంది. ఓకే. సో రేడియస్ తీసుకొని సో C1ని సెంటర్ చేసుకొని C1 యాజ్ ది సెంటర్. సో ఫస్ట్ లైన్ ఉంది కదా, C1 అంటే ఫస్ట్ లైన్ కట్ చేయండి లైక్ దిస్. ఓకేనా. సో నెక్స్ట్ C2ని సెంటర్ చేసుకొని సెకండ్ లైన్ని కట్ చేయండి. నెక్స్ట్ C3ని సెంటర్ లైన్ చేసుకొని థర్డ్ లైన్ అంటే ఇదే సెంటర్ లైన్. నెక్స్ట్ C4 నుంచి ఫోర్త్ పాయింట్ జనరేట్ అయ్యే లైన్ని కట్ చేయాలి. నెక్స్ట్ C5 నుంచి ఫిఫ్త్ పాయింట్ నుంచి జనరేట్ అయ్యే లైన్ని కట్ చేయాలి. నెక్స్ట్ C6 నుంచి సిక్స్త్ పాయింట్ని జనరేట్ అయ్యే లైన్ కట్ చేయాలి. ఓకే. సో ఇది అంతే. సో ఇది కట్ అవుతుంది, టచ్ అవుతుంది అంతే. ఓకేనా. అలాగే C7 నుంచి అగైన్ సెవెంత్ పాయింట్ జనరేట్ అయ్యే లైన్ ఇది కట్ చేయాలి. నెక్స్ట్ C8 నుంచి ఎయిత్ పాయింట్ జనరేట్ అయ్యే లైన్ కట్ చేయాలి. C9 నుంచి నైన్త్ పాయింట్ అంటే ఇది సెంటర్ లైన్ కట్ చేయాలి. అలాగే C10 నుంచి 10th పాయింట్ని జనరేట్ అయ్యే లైన్ కట్ చేయాలి. C11 నుంచి 11th పాయింట్, దిస్ ఇస్ ద లైన్. ఓకే. C12 నుంచి లాస్ట్ ఇక్కడికి. ఓకేనా. సో ఇవి మనకి వచ్చిన పాయింట్స్ అనమాట. సో పాయింట్స్కి నేమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ ద పాయింట్ P1, P2, P3, P4, P5, P6, P7, P8. This is the P9, P10. This is the point P11. Here is the P12. ఓకేనా. సో ఇప్పుడు ఆ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి డ్రా చేయాల్సిన ఆర్క్ వస్తుంది. ఓకే. ఇంకా లెట్స్ డ్రా ద ఆర్క్. సో ఆర్క్ నేను గ్రీన్ కలర్తో మార్క్ చేస్తున్నాను చూడండి. సో P నుంచి స్టార్ట్ అవ్వాలండి ఆర్క్ అనేది. P నుంచి స్టార్ట్ అయ్యి P1 నుంచి దిస్ ఇస్ ద పాయింట్ P2, అలాగే P3 నుంచి P4 టు P5, P5 టు P6, సో P6 నుంచి P7. ఓకే. సో నెక్స్ట్ P7 నుంచి P8, then this is the point P9, next P10 నుంచి P11 ఫైనల్గా ఇది. ఓకేనా. దిస్ ఇస్ ద ఆర్క్. ఓకే. దిస్ ఇస్ ద సైక్లాయిడ్. ఈ ఆర్క్ని మనం సైక్లాయిడ్ అంట. సో ఇది ఎలా అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ దగ్గర ఇది P దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఈ సర్కిల్ అనేది మనకి ఇక్కడి నుంచి కొద్దిగా తిరిగింది. ఓకే. P1' వచ్చింది. P1' వచ్చినప్పుడు ఓకే ఇక్కడికి వచ్చింది. అలాగే P2 సర్కిల్ అనేది మరి 2 అనేది ఇంకో అక్కడ కొద్ది తిరిగింది. కొద్ది తిరిగిన తర్వాత P2'. ఇలాగా ఈ పాయింట్ అనేది మనకి సర్కిల్ ఒక్కో పాయింట్ మారుతున్నప్పుడు ఒక్కో పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ ఒక ఆర్క్ని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద
సైక్లాయిడ్. ఓకేనా. సో ఇది మనకి డ్రా చేయాల్సిన సైక్లాయిడ్ అండి. ఓకే. సో దీనికి మనం ట్యాంజెంట్ నార్మల్ కూడా ఇచ్చాడు. ఓకే. సో ట్యాంజెంట్ నార్మల్ ఎంత డిస్టెన్స్ ఇచ్చాడండి. సో ట్యాంజెంట్ నార్మల్కి 35 mm అబౌవ్ ది బేస్ లైన్ అన్నాడు. ఓకే. దిస్ ఇస్ ద బేస్ లైన్. పీక్యూ ఉంది కదా, ఇది బేస్ లైన్. ఈ బేస్ లైన్ నుంచి ఈ ఆర్క్ అనేది 35 mm హైట్ ఉండాలండి. ఆ హైట్ దగ్గర మనకి ఫస్ట్ పాయింట్ మార్క్ చేసుకోమన్నాడు. ఓకే. 35 mm. ఓకే. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ 35 mm అండి. సో ఇది ఎక్కడ వరకు మనం ఆర్క్ టచ్ అవుతుంది చూసుకుంటూ వెళ్దాం. జరుపుకుంటూ వెళ్తే ఇక్కడ టచ్ అవుతుంది చూసారా. సో ఇక్కడ మనకి టచ్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇది ఎం అని మార్క్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ అక్కడి నుంచి మనం మనకి ఎంత రేడియస్ ఉంది, అంత రేడియస్తో మనకి 25 రేడియస్తో సెంటర్ లైన్ కట్ చేయాలి. ఆ ఎం అనే పాయింట్ నుంచి 25 రేడియస్తో రేడియస్ తీసుకుంటాను ఒక నిమిషం. ఓకే. సో ఎం అనే పాయింట్ నుంచి 25 రేడియస్ పెట్టి ఈ సెంటర్ లైన్ ఉంది కదా, C1 C2 C3 డ్రా చేసాం, అక్కడ ఒక లైన్ ఆర్క్ కట్ చేయండి. ఓకేనా. అసలు ఆర్క్ కట్ చేసాను చూడండి. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది మనకి. ఓకే. సో దిస్ ఇస్ ద ఎక్స్ అనుకోండి, ఈ పాయింట్ని ఎక్స్ అనుకోండి. సో అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ ఒకటి బాటమ్కి డ్రా చేయండి. అక్కడ స్ట్రైట్ లైన్ ఒకటి బాటమ్ లైన్కి డ్రా చేయండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఎన్, క్యాపిటల్ ఎన్. ఓకే. ఇప్పుడు ఈ ఎన్ ఎం జాయిన్ చేసుకుంటూ వర్టికల్ లైన్ డ్రా చేయండి. సో ఎన్, ఈ ఎన్ అనే పాయింట్ ఎం అనే పాయింట్ టచ్ అయ్యేటట్టు ఒక లైన్ జాయిన్ చేసి దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. దట్ ఈస్ ద నార్మల్ లైన్ మనకి అది. ఓకే. దిస్ ఇస్ ద ఎన్ అండ్ దిస్ ఇస్ ద ఎన్ డాష్. ఓకేనా. దిస్ ఇస్ ద నార్మల్ లైన్. ఇప్పుడు దీనికి ట్యాంజెంట్ లైన్ మనం దీనికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద ట్యాంజెంట్ లైన్. ఓకే. ఎం నుంచి పాస్ అవుతూ ఒక ట్యాంజెంట్ లైన్ డ్రా చేయండి. వేరే ఓకే. like this. Okay. So this is the T dash and T. Okay. This is the tangent. Okay. This is the tangent and this is the normal. Okay. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి డైమెన్షన్స్ చూపించాలి. సో డైమెన్షన్స్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూపించాలంటే మనకి డయామీటర్ చూపించాలి. సో డయామీటర్ ఎంత మనకి ఐడియా ఉంది కదా. డయామీటర్ అనేది మనకి హియర్ and here. Okay. So diameter అనేది మనకి 50 mm. ఓకేనా. సో డయామీటర్ మనకి 50 mm. ఓకే. నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ PQ లైన్, P and Q లైన్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఎంత దూరం ఉంటుంది టోటల్గా 157 mm. So this is the 157. Okay na. So next one tangent and normal. Tangent normal at a height of 35 mm. So m వరకు మనకు మార్క్ చేసుకోవాలి. ఓకే. సో బేస్ నుంచి m, సో బేస్ నుంచి m మనకి హైట్ ఎంత 35 mm. This is the 35 mm. Okay na. So this is the cycloid అండి. Okay. So మన cycloids లో first method, that is the cycloid. Sebentar, kayak gitu. Coba